పెద్దలకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి నూతన దినములు దేవుడు మనకి అవకాశం ఇచ్చి దేవుని మాటలు వినే భాగ్యాన్ని మనకిచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడైన ప్రేమగల మా యేసయ్య, మీ పవిత్రమైన ఘనమైన మనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతా మీ కృపారెక్కల నీటి కింద మమ్మల్ని భద్రపరిచారు, మంచి నిద్రనిచ్చారు, చురుకైన మెలకు దాచేశారు. ఈ ప్రాతకాలంలోనే ప్రభా మీ ముఖ దర్శనం చేసుకోవటానికి మా అందరికీ మీరు కృప చూపారు. సజీలుగా ఉంచిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఆయన ఉదయమని మీ కృపతో మమ్మను తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించడానికి గాను 4410వ రోజున మమ్మల్ని మీ సన్నిధిలో కూర్చోబెట్టినందున మీకు స్తోత్రాలు. ఇదంతా కేవలము మీ కృప ఉన్నందున మీకు స్తోత్రాలు. ఈ రీతిగా ఇన్ని దినాలుగా, ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న జూమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాం. ఇలాగ నడుపుటకు ఒక ప్రత్యేకమైన భారమును మీ దాసుని హృదయములో పుట్టించి, మరి ప్రభా బర్నబాస్ అన్నగారిని దీవించి ఈ రీతిగా కొనసాగిస్తున్నందున మీ స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ మిస్ కాకుండా మీరు ఈ రీతిగా కొనసాగిస్తూ మరి గత 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మరి 29వ తారీఖున గెట్ టుగెదర్ ప్రభా కృతజ్ఞత కూడిక, స్తుతి కూడిక, మరి ప్రభా ఈ యొక్క జూమ్ మార్నింగ్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంటుండగా జయకరంగా జరిగించుకుని మేము పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమున నడిపించుటకు సునీల్ కుమార్ గారిని ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నందున మీ స్తోత్రాలు. వాక్యోపదేశాలుగా దేవానందం గారిని ఏర్పాటు చేశారు, మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి మీ దాసుని, ప్రతి దైవజన్ని, సేవకుని అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము మాకు సుదినముగా మా జీవితాల్లో ఉంచినందుకే స్తుతులు చెల్లిస్తూ ఈ దినదేవులతో నిమ్మని, ఇప్పుడు మరి విశేషంగా ఈ కూడిక ఆది అంతం మీరు తోడుగుండి సహాయించమని, పాటలు పాడే వారికి తోడడం, ప్రార్థించే వారికి తోడుగుండమని, వాక్యం అందించే వారికి తోడుగుండి సహాయించమని, ఈ యొక్క మీటింగ్ ద్వారా మేమందరము మేలు ఆశీర్వాదము పొందగలిగినట్లు కృప చూపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేస్తున్నాం. దేవదానకు జూమ్ మీటింగ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు అంకుల్. వందనాలన్న. ఇప్పుడు పాడుకుంటున్నాం. జఫన్య గారు పాట పాడి నామాన్ని మహిమపరుస్తారు. జఫన్య అన్న. మన క్రైస్తవ సునాద కీర్తనలు నుండి 447వ కీర్తన పాడుకుందాం. పాట సంఖ్య 447. కడబూర శబ్దంబుతోను దూతాల శబ్దంబుతోను పరలోకము నుండి వచ్చున్ ప్రభు యేసు మేఘముపై వచ్చున్. కడబూర శబ్దంబుతోను దూతాల శబ్దంబుతోను పరలోకము నుండి వచ్చున్
ప్రభు యేసు మేఘముపై వచ్చున్. సిద్ధపడి ఉంటేనే మెప్పు, లేకుంటే మరి నీకు ముప్పు. సిద్ధపడి ఉంటేనే మెప్పు, లేకుంటే మరి నీకు ముప్పు. సంతోషముతో సత్యుని పొందు, ఆనందముతో మేలునందు. కడబూర శబ్దంబుతోను, దూతాల శబ్దంబుతోను, పరలోకము నుండి వచ్చున్. ప్రభు యేసు మేఘముపై వచ్చున్. నూనె నీ దీపములో ఉందా, ఉందో లేదో నేడే చూడు. నూనె నీ దీపములో ఉందా, ఉందో లేదో నేడే చూడు. నేడైనా యేసుని అడిగి, నూనెతో నింపబడు ప్రియుడా. కడబూర శబ్దంబుతోను, దూతాల శబ్దంబుతోను, పరలోకము నుండి వచ్చున్. ప్రభు యేసు మేఘముపై వచ్చున్. మరణించి లేచే నీ ప్రభువు, మృతుడావైనా నిన్ను లేపన్. మరణించి లేచే నీ ప్రభువు, మృతుడావైనా నిన్ను లేపన్. మృత్యుంజయుని విశ్వాసించు, మహిమాలో నేడే నిన్ను చేర్చు. కడబూర శబ్దంబుతోను, దూతాల శబ్దంబుతోను, పరలోకము నుండి వచ్చున్. ప్రభు యేసు మేఘముపై వచ్చున్. త్వరగా రానున్నాడు యేసు, త్వరితముగా తయారగుమా. త్వరగా రానున్నాడు యేసు, త్వరితముగా తయారగుమా. త్వరితముగా సిద్ధపడనిచో, త్రోయబడెదావు నరకములో. కడబూర శబ్దంబుతోను, దూతాల శబ్దంబుతోను, పరలోకము నుండి వచ్చున్. ప్రభు యేసు మేఘముపై వచ్చున్. సూచనలెన్నో జరుగుచునుండే, యూదులు కూడినారయ్యా. సూచనలెన్నో జరుగుచునుండే, యూదులు కూడినారయ్యా. యుద్ధములు కలహములు ఎన్నో కలుగోచుండెను కనుగొనుమయ్యా. యుద్ధములు కలహములు ఎన్నో
కలుగుచుండెను కనుగొనుమయ్యా. కడబూర శబ్దంబుతోను దూతాల శబ్దంబుతోను పరలోకము నుండి వచ్చున్ ప్రభు యేసు మేఘముపై వచ్చున్. కడబూర శబ్దంబుతోను. ఓకే, పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన జపన్నకు జూమ్ మీటింగ్ తరఫున చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని చూసే కృపనిచ్చారు, సజీవులుగా మేల్కొల్పారు. ఉదయకాలం మరొకసారి ఈ విధంగా జూమ్ ద్వారా మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తుతిస్తుంటున్నా. అయా, మీ దాసుని నిలబెట్టుకొని మాకు ఏ లేఖనాలు అవసరమో ఒక్కొక్కరి యొక్క హృదయాల స్పందన ఎరిగిన మీరు మీ లేఖనాల ద్వారా మీ దాసుని ద్వారా మాట్లాడండి. మీ లేఖనాలు వివరించటానికి మనుషుని జ్ఞానం సరిపోదు గనుక పరిశుద్ధాత్మని యొక్క తలంపులు అందించి మీ దాసుని వాడుకోనండి. మాకందరికీ అర్థమగునట్లుగా మీ దాసుని ద్వారా మాట్లాడండి, కృప చూపండి. చేరువచ్చిన మాకందరికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా మీరే మీ దాసును వాడుకొని మహిమ పొందమని మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్య సహాయం కోసం ప్రార్థించే రైతులకు జూమ్ మీటింగ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలన్న ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. వాక్యం అందించడానికి పెద్దలు దేవానందం గారు, నర్సరావుపేట, పల్నాడు జిల్లా వాక్యం అందిస్తారు. మన విని ఆత్మ వేలు క్షేమ పొందుగాక. దేవానందం గారు వాక్యం అందిస్తారు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 7 వచనాలను చదువుకుందాం. 8వ వచనం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి 8 వచనాలు. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండవలెననియు బెదరకుండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటినీ ఎదిరించుచు దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. కనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేనింకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. చదువుబడిన లేఖన భాగాలను దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి మనకు పంచిపెట్టును గాక. ప్రియ సహోదరి సహోదరులారా,
గత ఆదివారం 19వ తేదీ ఇదే నెలలో మనము యెహోవా దినమును గుర్చినటువంటి కొన్ని సంగతులను ధ్యానం చేశాం. యెహోవా దినము యొక్క ప్రభావము ఇశ్రాయేలీయుల మీద ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి అంశాన్ని మనం కొన్ని సంగతులు ధ్యానం చేశాం. ఈరోజు మరికొన్ని సంగతులు ప్రభు మనకు అందిస్తూ ఉండగా మనము జాగ్రత్తగా ఆలకిద్దాం. దెసలోనిక సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ తను రాసినటువంటి 2 ఉత్తరాల్లో కూడా ముఖ్యమైనటువంటి అంశముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడను తీసుకొని వారితో మాట్లాడటం మనం చూస్తాం. మన విశ్వాస జీవితంలో మనము ఒక నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా మనం రక్షించబడ్డాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 24-25 వచనాల్లో పౌలు గారు చాలా స్పష్టంగా క్రైస్తవ నిరీక్షణ గురించి మాట్లాడటం మనం చూస్తాం. మనం రక్షించబడ్డాం. ఈ భూమి మీద మన యొక్క జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. రక్షించబడక ముందు కూడా మనం ఈ భూమి మీద జీవిస్తూనే వచ్చాం. కానీ అది నిరీక్షణ లేనటువంటి జీవితం, నిరీక్షణ లేని అన్య జనాంగం మనం. అందుకని ఇదే దెసలోనిక పత్రిక 1వ అధ్యాయం 4:13 అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండుట నాకు ఇష్టం లేదు, దుఃఖపడచుండుట నాకు ఇష్టం లేదన్నాడు. అంటే అన్యజనులు నిరీక్షణ లేని ప్రజలు, దేవుని ప్రజలు నిరీక్షణ కలిగిన ప్రజలు. ఏమిటి మన నిరీక్షణ? అదే క్రైస్తవ నిరీక్షణ. ఆ నిరీక్షణ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను గూర్చినటువంటి నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురుచూపు, విశ్వాస సహితమైనటువంటి ఎదురుచూపు. అలాంటి నిరీక్షణ కలిగినటువంటి ప్రజలం మనం. దెసలోనిక మొదటి పత్రికలో ఉన్న 5 అధ్యాయాల్లో, అదే విధంగా ఈ 2వ పత్రికలో ఉన్న 3 అధ్యాయాల్లో కూడా యేసు ప్రభు వారి యొక్క రాకడే ప్రధాన అంశం. ఒక విశ్వాస జీవితంలో, ఒక విశ్వాసి యొక్క జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను గూర్చినటువంటి నిరీక్షణ అనేది అది ప్రథమ స్థానం కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ అనేది ఎందుకు మనం నిరీక్షణ గలవారమై రక్షించబడ్డాం. ఆ నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాం. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రికలో పౌలు గారు రోమీయులతో మాట్లాడినటువంటి ఆ మాటలోని సంగతిని ఇక్కడ చూద్దాం ప్రియులరా. రోమా 24:20 చదువుతున్నాను. ఏలయనగా మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. రక్షణలో ఒక అంతర్గతమైనటువంటి అంశం నిరీక్షణ అనేది. నిరీక్షణ కలవారమై రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. దేని కొరకైతే మనం నిరీక్షిస్తూ ఉన్నామో అది కనబడినప్పుడు, అది మనకు ఎదురైనప్పుడు ఇక నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుతున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ఒకవేళ అదే గనక మనకు కనబడితే మనకు చూస్తూ ఉంటాం దాన్ని. ఇక కనబడే దాని కొరకు ఎవరు నిరీక్షిస్తారు? ఎవరు నిరీక్షించరు కదా. కాబట్టే 25వ వచనం, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. ఓపికతో దాని కొరకు కనిపెడదాం. దేని కొరకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు. రాకడ కొరకు కనిపెట్టడం, ఓపిక కలిగి ఉండటం. మళ్ళా ఈ 2 కూడా ఇంటర్లింక్డ్ వర్డ్స్, ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగినటువంటి మాటలు. యాకోబు భక్తుడు తను రాసినటువంటి పత్రికలో ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. 5వ అధ్యాయంలో 8వ వచనం లేదా 7-8 వచనాలు చదువుతున్నాను, మీరు కూడా గమనించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. రోమేలతో మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నాడు అంటే, మనము నిరీక్షించిన ఎడల, చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెడదాం. యాకోబు భక్తుడు ఏమంటున్నాడు?
ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఉందామంటున్నాడు. దానికి ఒక కంపారిజన్ చెప్తూ ఒక వ్యవసాయదారుణ్ణి మన ఎదుట పెడుతూ ఏమంటున్నాడు అంటే, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. చూడండి, వ్యవసాయకుడు, ఒక వ్యవసాయదారుడు విలువైనటువంటి భూఫలము కొరకే, చూడండి భూఫలము అనేటువంటి మాట, దాని కొరకే ఓపికతో, తొలకరి వర్షం కడవరి వర్షం అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. భూఫలం రావాలంటే విత్తనం వేశాం, భూఫలం రావాలంటే దానికి తొలకరి వర్షం కావాలి, కడవరి వర్షం కావాలి. ఈ తొలకరి వర్షానికి కడవరి వర్షానికి మధ్య కొంత కాలం అనేది, టైం గ్యాప్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఒక సర్టెన్ పీరియడ్ అనేది ఉంటుంది. దాని ఆ కాలం, ఆ నిర్ణయించబడినటువంటి ఆ కాలం గడిచే వరకు కూడా వ్యవసాయదారుడు భూఫలము కొరకు ఓపికతో కనిపెడతా ఉంటే, మనం కనిపెడుతుంది ఎవరి కొరకు? ఆ పరలోక సంబంధి కొరకు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు. ఇక రాబోయేవన్నీ పరలోక సంబంధులే. ఆయన తీసుకొచ్చేవన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి బహుమానాలే. భూ సంబంధమైనటువంటి బహుమానం అందామా ఈ ఫలాన్ని, మనం తీసుకునేటువంటి పంటని, ఒక వ్యవసాయదారుడు పొందుకునేటువంటి పంటని? అలాగైతే పరలోక సంబంధమైనటువంటి పంట అందాం. ప్రభు బహుమానాలు తీసుకురాబోతున్నాడు, కిరీటాలు తీసుకురాబోతున్నాడు, జీతాలు తీసుకొని రాబోతున్నాడు. అది పరలోక సంబంధమైన ఫలం. మనకి ఈ భూమి మీద మనం రక్షించబడిన తర్వాత నమ్మి నమ్మకంగా జీవిస్తూ ఉండగా, ప్రభువు కొరకు పనిచేస్తూ ఉండగా, సోదరులు ఇందాక శ్రీరాములు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఫలాని గ్రామానికి వెళ్ళాము, సువార్త ప్రకటించామని. అవును, ఎందుకు ప్రకటిస్తున్నారు? ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆయన బిడ్డలైనటువంటి ప్రతి విశ్వాసికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మినవాడు రక్షించబడతాడని చెప్పి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఈ విధంగా ప్రభువు చెప్పినటువంటి ఆయన పని చేసిన వారికి బహుమానాలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి. ఇది పరసంబంధమైనటువంటి ఫలం, పరసంబంధమైన పంట అందాం. వ్యవసాయంతో ఇక్కడ పోల్చబడింది కాబట్టి ఆ పంట కొరకు మనం ఓపికతో కాచుకోవాలి, కనిపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియులారా, 8వ వచనం, ప్రభు రాక సమీపించుచున్నది, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి. ఇక్కడ ఇండివిజువల్ గా నీతో నాతో మాట్లాడుతున్నాడు, ప్రతి విశ్వాసితో. మీరును, అదిగో ఆనాడు భక్తులు ఓపికతో కనిపెట్టారు. ఈ వర్తమాన కాలంలో జీవిస్తున్నటువంటి మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హృదయాన్ని స్థిరపరచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ చూడండి, తెస్సలోనికీయులతో మాట్లాడుతూ, ప్రభు రాకడ విషయం మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనంలో, తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు త్వరపడి చంచల మనస్కులు కావద్దు, మీ హృదయాల్ని స్థిరపరచుకోండి అనేటువంటి అర్థం ఈ మాటలో ఉంది ప్రియులారా. అలాగైతే ఇది ప్రభు రాకడ అనేది ఎంత ముఖ్యమైన సంగతో పౌలు గారు ఇక్కడ 5వ వచనంలో, ఇదే అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఇందాకే జ్ఞాపకం చేసుకున్నాం. తెస్సలోనిక 2 పత్రికల్లో కూడా యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడే ప్రధాన అంశం అని. మన చరిత్ర ఎరిగినటువంటి వారం, సంఘ చరిత్ర, అపోస్తల కార్య గ్రంథం 17వ అధ్యాయంలో తెస్సలోనిక పట్టణంలో సంఘం ఏ విధంగా ప్రారంభించబడింది అనేది అక్కడ రాస్తూ పౌలు గారు తాను కేవలం అక్కడ, అనగా రాసింది లూకా గారు, ఆ సంగతులు మాట్లాడుతూ పౌలు గారు అతనితో ఉన్నటువంటి సువార్త బృందం కేవలం 3 విశ్రాంతి దినాలు, అనగా 3 వారాలు మాత్రమే తెస్సలోనిక పట్టణంలో ఉన్నారు. ఈ 3 వారాలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా పౌలు గారు ఆనాడు తెస్సలోనిక పట్టణంలో నమ్ముకొని సంఘముగా కూడుకుంటున్నటువంటి విశ్వాసులకు
యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను గురించినటువంటి సంగతులన్నీ చాలా తేటగా మాట్లాడాడు అంటానికి రుజువు ఏంటంటే ఈ వచనం. ఈనాడు మన బోధల్లో అనేక అంశాలు ఉంటాయి. కానీ వాటిల్లో యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అనేది కూడా కంపల్సరిగా, తప్పనిసరిగా ఒక ముఖ్యమైనటువంటి అంశముగా రాకడ వర్తమానాలు కూడా ఉండాలి అనేది ఇది మనకి హెచ్చరికగా ఇక్కడ కనపడతా ఉంది. పౌలు గారు ఏమంటున్నాడంటే 5వ వచనంలో, నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? అంటే ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అంశం. మనం ఎన్నో వర్తమానాలు వింటూ ఉంటాం. ఎందరో దేవుని సేవకులు మన దగ్గరకు వచ్చి మనకు దేవుని వాక్యాలు, వర్తమానాలు మనకు బోధిస్తూ ఉంటారు. ప్రతిదీ మనం జ్ఞాపకం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా విశ్వాస జీవితంలో ఒక అంతర్భాగంగా, ముఖ్యమైన అంశంగా మనం యేసు ప్రభు వారి యొక్క రాకడను గురించినటువంటి సంగతులు జ్ఞాపకం పెట్టుకోవాలనేది ఈ వచనం ద్వారా మనకు తెలియబడతా ఉంది ప్రియులారా. అయితే ఇక్కడ ఆ కేవలం 3 వారాలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా పౌలు గారు యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను గురించినటువంటి సంగతులు, ప్రభు దినమును గురించినటువంటి సంగతులు, యేసుక్రీస్తు దినమును గురించినటువంటి సంగతులు, యెహోవా దినమును గురించినటువంటి సంగతులు, ఈ 2వ అధ్యాయంలోనే ఆ 2 దినాలు కూడా అంతర్లీనంగా మనకి ఇక్కడ కనబడతా ఉంటాయి. పౌలు గారు ఇక్కడ 8వ వచనాల్లో కూడా రాసినటువంటి సంగతుల్లో యేసుక్రీస్తు దినమును గురించి, ఇక్కడ ప్రభు దినమును గురించి, యెహోవా దినమును గురించి కూడా మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అంటున్నాడు, మీరు చంచల మనస్కులు కావద్దు, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా. చాలా మంది గొప్ప గొప్ప సేవకులను పిలువబడినటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా 1వ శతాబ్దం మొదలుకొని కూడా యేసు ప్రభు వారి యొక్క రాకడ గూర్చినటువంటి అనేకమైనటువంటి తేదీలను ఫిక్స్ చేసి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ కూడా చూడండి, ప్రభుదినం వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పబడినటువంటి పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల, అంటే ఎవరో ఏదో చెప్తే మనం నమ్మకుండా ఉండాలి అంటే సంగతులు మనం ఎరిగి ఉండాలి, గ్రహింపు కలిగి ఉండాలి, జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి. అప్పుడే మనం ఎవరైనా ఏదైనా చెప్తే, అంటే వాక్యానికి విరుద్ధమైనటువంటి సంగతులు చెప్తే, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు ఆల్రెడీ ప్రభు దినం వచ్చినట్లుగా, అంటే అది యెహోవా దినం. నిజానికి ప్రభు దినమే గనక వస్తే సంఘం ఎత్తబడుద్ది కదా. దెస్సలోనిక సంఘం అక్కడే ఉంది, ఆ పట్టణంలోనే ఉంది. కాబట్టి ఎందుకు మీరు చంచల మనస్కులు అవుతారు? ఈ సంగతులన్నీ నేను చెప్పాను కదా మీకు ఇంతకు ముందే, మీ జ్ఞాపకం లేదా అని ప్రశ్న వేస్తున్నాడు. అలాగైతే గత వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, యెహోవా దినము యొక్క ప్రభావం ఇశ్రాయేలీయుల మీద ఎలా ఉండబోతా ఉందని కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘం ఎత్తబడిన వెంటనే దానియేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించినటువంటి 70వ వారం ప్రారంభమవుద్దని, ఆ 70వ వారమే 7 సంవత్సరాల శ్రమల కాలం అని మనము జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. దానిలోని కొన్ని సంగతులను ఈరోజు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నాడు, ఆ యెహోవా దినం రావాలంటే జరగవలసినటువంటి కొన్ని సంగతులు ఉన్నాయని చెప్తూ, ఆ యెహోవా దినాన అంటే ఆ 7 సంవత్సరాల కాలంలో ఏం జరగబోతా ఉందనేది ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, ఒక పాప పురుషుడు అనేవాడు బయలుపడతాడు ఆ 70వ వారంలో అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. భ్రష్టత్వం అనేది ఉంటుంది. అతడు ఎలాంటి వాడంటే అతడు నాశన పాత్రుడగు పాప పురుషుడు అని చూస్తున్నాం. నాశన పాత్రుడు అని ఫుట్ నోట్ వేసి నాశన పుత్రుడు, కుమారుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది నాశన కుమారుడు అంటే కుమారుడుగా వస్తాడు, క్రీస్తుగా వస్తాడు. కానీ అతడు క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించడానికి వస్తే వీడు నాశనం చేయడానికి వస్తాడు. చూడండి, ఆ తేడా చాలా స్పష్టంగా రాశాడు పౌలు గారు. వీడు నాశన కుమారుడు, నాశన పుత్రుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏం రాయబడింది? ఆయన దేవుని పుత్రుడు, దేవుని కుమారుడు.
ఆయన మానవులను రక్షించడానికి వచ్చిన వాడు, అనగా ఆశీర్వదించడానికి వచ్చిన వాడైతే, మేలు చేయడానికి వచ్చిన వాడైతే, దీవించడానికి వచ్చిన వాడైతే, ఈ రాబోతున్నటువంటి ఈ నాశన పుత్రుడు, నాశన కుమారుడు నాశనం చేయటానికి, ప్రజలను వధించటానికి, నష్టం చేయడానికి వచ్చినటువంటి అనగా రాబోతున్నటువంటి వాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. తరువాత ఈ 4వ వచనానికి ముందుగా 6, 7 వచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాని తర్వాత ఈ యొక్క 4వ వచనం మనం ఆర్డర్ లో వస్తుంది. 6వ వచనం నేను చెప్తున్నాను. కాగా వాడు, అనగా అదిగో నాశన పుత్రుడు, ఆ క్రీస్తు విరోధి, తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. వానిని అడ్డగిస్తున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. నిజానికి క్రీస్తు విరోధి బయలుపడటానికి అంతా కూడా సిద్ధంగా ఉంది. అంతగా సిద్ధంగా ఉంది అని చెప్పడానికి రుజువేంటయ్యా అంటే, ఇదే దశలోనిక పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రాకడ గురించి మాట్లాడుతూ 13 నుండి 18 వచనాల వరకు పౌలు గారు యేసు ప్రభు యొక్క రహస్య రాకడ దినం, అదే యేసుక్రీస్తు దినం, యేసుక్రీస్తు దినాన ఏం జరుగుద్దని చెబుతూ, ఆనాడు సజీవులుగా ఉన్నటువంటి విశ్వాసులు ఈ రోజే ప్రభు వస్తాడు అన్నట్లుగా ఎదురు చూశారు. దాన్ని పౌలు గారు కూడా సమర్థిస్తూ ఈ మొదటి పత్రికలో కొన్ని మాటలు రాశాడు. ఏమని? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ యేసుక్రీస్తు దినాన. ఆయన ఆకాశ మండలానికి వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నటువంటి మనమేమో వారితో కలిసి, మొదటగా క్రీస్తునందుండి మృతులైన వారు లేచిన తర్వాత సజీవులుగా ఉన్న మనం వారితో కలిసి ఏకంగా ప్రభువుని ఎదుర్కోవడానికి మేఘాల మీద ఆకాశ మండలానికి మనం వెళ్తాం. కాగా సదాకాలం ప్రభుతో ఉంటాము అని చెబుతూ, తాను జీవించున్న దినాల్లోనే ప్రభు వస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి వారు ఎదురు చూశారండి. అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది అంటానికి, అదిగో పలాని సూచన జరగలేదు, పలాని ప్రవచనం నెరవేరలేదు అంటానికి ఎటువంటి ఆధారము లేదు. ఎందుకు? అది రహస్య రాకడ దినం కొరకు ఆనాటి భక్తులే ఎదురు చూశారు. ఎందుకు? ఈ సూచనలన్నీ వారు యేసు ప్రభు ద్వారా విన్నారు. అదే విధంగా అపోస్తుడైన పౌలు ద్వారా వారు విన్నారు. ఇక యేసు ప్రభు వారి యొక్క రాకడకు నెరవేరవలసినటువంటి ప్రవచనాలు ఏమి లేవు. ఎప్పుడు? ఆ మొదటి శతాబ్దంలోని సహోదరులు జఫనియా గారు చక్కని పాట పాడారు యేసు ప్రభు రాకడ గురించినటువంటి పాట. అదే పాటలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు అన్ని మనం తీసుకుంటే అవి మొదటి శతాబ్దపు కాలానికే అవన్నీ కూడా నెరవేరినాయి కాబట్టే పౌలు గారు ఆ దినమే వారు ఎదురు చూశారు. కానీ ప్రియులారా, నెరవేరవలసినటువంటి ప్రవచనాలు యేసు ప్రభు వారి యొక్క రహస్య రాకడ కొరకు కాదు, కానీ యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్ష రాకడ కొరకు నెరవేరవలసినటువంటి ప్రవచనాలు అనేకం ఉంటూ ఉండగా అవి కూడా ఇప్పుడు నేటి వర్తమాన కాలంలో అవి నెరవేరినాయి. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా రావచ్చు. అయితే ఆయన యొక్క ప్రత్యక్ష రాకడ కొరకు నెరవేరవలసినటువంటి వాటిని గురించి ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు. అదే క్రీస్తు విరోధి బయలుపడడం, అదే 7 ఏళ్ల శ్రమల కాలం. వాటిని గురించి ఇక్కడ రాస్తూ పౌలు గారు ఏమంటున్నాడంటే, వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. చూడండి, ఆల్రెడీ ఆ క్రియ అనేది మొదలైంది. అదే మన కళ్ళెదురుగా మనం చూస్తున్నాం. అదే చెడిపోయినటువంటి ఈ లోకం, పాడైపోయినటువంటి ఈ లోకం, పాపంతో నిండిపోయినటువంటి ఈ లోకం. తిమోతితో మాట్లాడుతూ 2వ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో పౌలు చెప్పినట్లుగా అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని చెప్తూ మనుషులు ఏ విధంగా చెడిపోయారు అక్కడ రాస్తూ వచ్చాడు. కానీ ప్రియులరా, ఇది ఎంతవరకు అంటే కొంతవరకు మాత్రమే. లోకం ఇంకా పూర్తిగా చెడిపోలేదు. ఇంకా మానవత్వం కొంత మిగిలి ఉంది. మానవ సంబంధాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. కానీ రేపు ఆ క్రీస్తు విరోధి యొక్క పరిపాలన 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఇలాంటి మానవ సంబంధాలు కూడా
కనుమరుగైపోయేటువంటి కాలం. సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు స్వయంగా తన శిష్యులతో చెప్పాడు. ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు, ఆయన రాకడ కూర్చున్నటువంటి సంగతులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, తల్లిదండ్రులే కుమారులను మరణానికి అప్పగిస్తారని, కుమారులే తల్లిదండ్రులను మరణానికి అప్పగిస్తారని, అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నని, అక్క చెల్లిని, చెల్లి అక్కని, వీళ్ళందరినీ కూడా ఒకరికొకరు మరణానికి అప్పగించుకుంటారని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పాడు. అంటే ఇక మానవత్వం అనేది పూర్తిగా అయిపోయినటువంటి పరిస్థితి అది. ఇప్పుడు అక్కడక్కడ అలాంటి సంఘటనలు జరుగుతాయి, కానీ లోకమంతా అలా లేదు. మన మధ్య ప్రేమ బంధాలు ఇంకా ఉన్నాయి, అది నమ్మిన వారైనా నమ్మని వారైనా కూడా. కారణం ఏంటంటే ఇదిగో ఇక్కడ రాయబడతా ఉంది ప్రియులారా, ధర్మ విరోధ సంబంధమైనటువంటి మరి మర్మం ఇప్పటికే క్రియ అయితే చేస్తూ ఉంది, మొదలు పెట్టాడు. మన కళ్ళెదురుగా శాంపిల్ పీసెస్ మనం చూస్తున్నాము. తల్లేకు బిడ్డలను చంపటం, బిడ్డలే తల్లులను చంపటం, ఇది శాంపుల్ గా మనకు కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబంలో ఇలా జరగట్లా. కారణం ఏంటంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియేట్ చేసినప్పటికీ కూడా ఒక వ్యక్తి అడ్డగిస్తా ఉన్నాడు. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. ఎవరు అంటే అదే సంఘము. సంఘములో ఉన్న పరిశుద్ధాత్ముడు. ఈ లోకంలో ఉంది సంఘం. ఇంకా లోకం పాపపు లోకమే, కానీ లోకములో సంఘం ఉన్న కారణాన్ని బట్టే లోకం ఇంకా పూర్తి స్థాయిలో చెడిపోలేదండి. పూర్తి స్థాయిలో చెడిపోలే. నమ్మని వారిలో కూడా నైతిక విలువలు ఉన్నాయి, అన్యుల్లో కూడా నైతిక విలువలు ఉన్నాయి, అన్యుల్లో కూడా ప్రేమలు ఉన్నాయి, అన్యుల్లో కూడా అపేక్షలు ఉన్నాయి, అన్యుల్లో కూడా మంచి కుటుంబ బంధాలు ఉన్నాయి. కారణం ఏంటంటే లోకంలో సంఘం ఉండటమే. సంఘం అంటే మత్తయి సువార్త 5:13 యేసు ప్రభువారు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఒక వస్తువు ఉప్పుతో భద్రపరచబడినప్పుడు అది చెడిపోదు. ఉప్పు అనేది ప్రిజర్వేటివ్, చెడిపోకుండా కాపాడేది. అలానే ఈ లోకాన్ని కూడా పూర్తిగా చెడిపోకుండా కాపాడేది సంఘమే. ఉప్పు లాంటి సంఘం, ఇది ఒక ప్రిజర్వేటివ్. ప్రియులారా, అలాగైతే ఈ లోకం అనేది చెడిపోవడం ప్రారంభమైంది, కానీ ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేస్తా ఉంది. ఆమోస్ గ్రంథంలో మనం చూస్తే ఇది చెడు కాలము అన్నాడు. పౌలు గారు అంటున్నాడు ఇది అపాయకరమైన కాలం అంటున్నాడు. ఎఫెసీయులతో మాట్లాడుతూ చెడ్డ దినాలు ఇవి అన్నాడు. అయినప్పటికీ కూడా లోకములో సంఘం ఉన్న కారణాన్ని బట్టి, సంఘములో పరిశుద్ధాత్ముడు ఉన్న కారణాన్ని బట్టి ఈ లోకం పూర్తిగా చెడిపోలేదు ప్రియులారా. సంఘం ధర్మ విరోధ ఆ యొక్క నాశన పుత్రుణ్ణి, నాశన కుమారుణ్ణి, ఆ క్రీస్తు విరోధిని సంఘం అడ్డగిస్తా ఉంది. కారణం ఏంటి? ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతా ఉంది అంటే ఇంకా ఇంకా ప్రభు యొక్క ప్రేమ ఆయన ఆపుతా ఉందండి. ఎందుకు? ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశ కాబట్టి, అందరి కొరకు ఆయన సిలువలో రక్తం కార్చాడు కాబట్టి ఆ ప్రేమమూర్తి ఆలస్యం చేస్తున్నాడు. ఈలోపు లోకం పూర్తిగా చెడిపోకుండా ఉండటం కోసం లోకంలో ఉన్నటువంటి సంఘం ఆ బాధ్యత నిర్వర్తిస్తా ఉంది. కారణం ఏంటో తెలుసా? మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? నమ్మిన మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటున్నాం, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం, అదే విధంగా లోకం కొరకు ప్రార్థన చేస్తున్నాం, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అన్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన వ్యర్థంగా పోవడంలా. కాబట్టి లోకం పూర్తిగా చెడిపోకుండా ఇంకా భద్రపరచబడతా ఉందంటే అది కేవలం సంఘమే కారణం ప్రియులారా. మన ప్రార్థనలే కారణం. మన యొక్క మరి నైతిక విలువలతో కూడినటువంటి విశ్వాస జీవితమే, మన వ్యక్తిగత విశ్వాస జీవితాలే, మన ప్రేమే కారణం. అలాగైతే ఒక దినాన ఇక్కడ చూడండి, వాడు తన సొంత కాలమందు బయలుపరచబడి వలనని వాడిని అడ్డగించినదేదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఇవన్నీ యెహోవా దినమని పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్ష రాకడ దినము జరగక ముందు
బయలుపడక ముందు జరగవలసినటువంటి సంగతులు అని మనకి పౌలు గారు దెస్సలోనికీయులతో పాటు మనకు కూడా వెల్లడి చేస్తా ఉన్నాడు చాలా స్పష్టంగా. ఇక్కడ అంటున్నాడు, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు క్రీస్తు విరోధి వస్తాడంటే సంఘము లోకములో ఉండగా క్రీస్తు విరోధి బయలుపరచబడలేడు, అనగా తనను తాను బయలుపరచుకోలేడు, లేదా సాతాను క్రీస్తు విరోధిని బయలుపరచలేడు. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుద్దో, ఎప్పుడైతే మధ్య నుండి తీసివేయబడుద్దో ఈ సంఘం, ఈ లోకం మధ్య నుండి, అప్పుడు అతడు బయలుపరచబడతాడు. ఆ తరువాత ఏం జరుగుతా ఉంది, అసలు అతన్ని లోకం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, లోకం ఎలా అంగీకరిస్తుంది? ఎందుకంటే ఆ క్రీస్తు విరోధి లోకం అంతటిని కూడా అతడు పరిపాలించాలి, లోక రాజ్యాలన్నీ అతని వశం కావాలి. ఎలా జరుగుద్ది ఇది? మనం ఆలోచన చేస్తే ఈరోజు మన భారతదేశాన్ని మోడీ గారు పరిపాలన చేస్తున్నారు. మొన్ననే ట్రంప్ గారు గెలిచారు, అమెరికాని పరిపాలన చేస్తున్నారు. 4 ఏళ్ల పాటు ఆయనకు అధికారం ఇచ్చారు అమెరికా ప్రజలు. 5 ఏళ్ల పాటు మోడీ గారికి మనమందరం కలిసి అధికారం ఇచ్చాం. వారు పరిపాలించాలి. ఇప్పుడు ఆ క్రీస్తు విరోధి ఈరోజు వచ్చాడు అనుకోండి, మోడీ గారు తన అధికారాన్ని తీసుకెళ్లి అప్పనంగా క్రీస్తు విరోధికి అప్పగిస్తాడా? ట్రంప్ గారు తన అధికారాన్ని తీసుకెళ్లి అప్పనంగా క్రీస్తు విరోధికి అప్పగిస్తాడా? అనగా అంత్యక్రీస్తానండి, ఇదిగో నాశన పుత్రుడు అనివ్వండి, అతనికి అప్పగిస్తాడా? ఇది సాధ్యమేనా? అసలు అసాధ్యము అనిపిస్తుంది మనం ఆలోచన చేస్తే, మన జనరల్ థింకింగ్ లో. ఎందుకు మనం చూస్తున్నటువంటి సంగతులు ఇవన్నీ చూస్తే ప్రతివాడు అధికారం కోసం నానా గడ్డి గరిచేవాడే గాని, నానా ప్రయత్నాలు చేసేవాడే గాని, అధికారాన్ని ఫలాని వాడికి ఇచ్చేద్దామని అనుకునేవాడు ఉన్నారా? ఇప్పుడు మోడీ గారు ఉదాహరణకి ఈ రోజు చూసుకుంటే, ఒక 2 సంవత్సరాలయ్యా రాహుల్ గాంధీ గారికి మీ అధికారాన్ని ఇవ్వండి అంటే ఇస్తాడండి? అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయ్యా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి అంటే ఇస్తారా? ఇదిగో నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను ప్రజల విశ్వాసాన్ని చూరగొని నేను సీట్లో కూర్చున్నాను అంటారు అందరు. మరి అలాంటిది వీళ్ళందరూ కలిసి ఏ విధంగా క్రీస్తు విరోధికి అధికారం అప్పగిస్తారు? అతడు చక్రవర్తిగా, మహారాజుగా ఈ లోకాన్ని ఎలా పరిపాలించబోతా ఉన్నాడు? ఎందుకంటే ఈ లోక రాజ్యాలన్నింటినీ కూడా అతడు 7 ఏళ్ల పాటు పరిపాలించబోతా ఉన్నాడు. ఎలా సాధ్యమవుద్ది ఇది? లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది. అవి నేను మీకు 2-3 సంగతులు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అన్ని కూడా చాలా స్పష్టంగా లేఖనాల్లో వ్రాయించి పెట్టాడు. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు. ఏ విధంగా రేపు క్రీస్తు విరోధి బయలుపడినప్పుడు, అనగా సంఘం ఎత్తబడగానే ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో బయలుపడబోయేటువంటి ఆ నాశన పుత్రుడు ఏ విధంగా అధికారాన్ని పొందుకోబోతున్నాడు అనేది ఇక్కడ చూద్దాం. మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. నేను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. మొదటి వచనంలో మనకు కనబడినటువంటి 10 కొమ్ములు 7 తలలు గల క్రూర మృగము ఇతడే నాశన పుత్రుడు, ఇతడే క్రీస్తు విరోధి. ఈ క్రీస్తు విరోధికి ఇక్కడ దానికి అనే మాట మనం చూస్తున్నాం. 2వ వచనం, దానికి ఆ ఘట సర్పము, ఒక ఘట సర్పం గురించి 12వ అధ్యాయంలో చెప్పాడు. ఇదే ప్రకటన 12లో, అది కూడా తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఆ ఘట సర్పం అనగా సాతాను ఏం చేస్తాడట? తన బలమును, చూడండి జాగ్రత్తగా ఆలకించండి, సాతాను యొక్క బలమును. సాతాను బలం కలిగిన వాడా? ఎస్, బైబిల్ చెప్తా ఉంది సాతాను బలం కలిగిన వాడే. కానీ మన ప్రభువు మించిన బలము గలవాడు, సాతానును మించిన బలము గలవాడు. మన ప్రభు సర్వశక్తిమంతుడు, అయితే సాతాను కూడా బలవంతుడే. ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును
అంటే సాతానుకు సింహాసనం ఉందా? ఏమండి, సాతానుకు కూడా సింహాసనం ఉంది. ఆ సాతాను తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. ఇది మొదటి కారణం. అతడు ప్రపంచాన్ని పరిపాలించగలగటానికి కారణం ఏంటంటే సాతాను అతనికి తన బలాన్ని, తన సింహాసనాన్ని, తన అధికారాన్ని ఇచ్చాడు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సాతానికి అసలు సింహాసనం ఉందా అంటే, సింహాసనం అంటే రాజులే కదా సింహాసనం మీద కూర్చునేది. రాజు అంటే రాజ్యం కలిగిన వాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 5, 6, 7 వచనాలు. ఇది యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం తర్వాత శోధింపబడినటువంటి సందర్భంలో జరిగినటువంటి మాటలు. అప్పుడు అపవాది ఆయనను, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ, చూడండి ఇదే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇదే మాట మనం ధ్యానం చేస్తున్నాం. భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది. వీళ్ళారా చూడండి ఎంత తేటగా ఉందో లేఖనం, ఎంత స్పష్టంగా ఉన్నాయో దేవుని మాటలు. మళ్ళా చదువుతాను. అప్పుడు అపవాది యేసు ప్రభువుని తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి. ఒకప్పుడు మనకి అంటే ఇప్పుడు లేటెస్ట్ ఈ మోడర్న్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్ 5G ఇవన్నీ రాకముందు ఈ మాటలు హాస్యాస్పదంగా ఉండేవేమో. ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోవటానికే, ఆ ఊరు చూడటానికే గంటలో, దూరాన్ని బట్టి రోజులో, నెలలో, సంవత్సరాలు పట్టుద్ది కదా. ఒకప్పుడు ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి రావటానికి ఓడలు తప్పితే మరొక ఇది లేదు. ఓడలో 3 నెలలు ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చేవాళ్ళు, లేదా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేవాళ్ళు. మరి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ చూడడానికి ఎంతకాలం పట్టుద్ది ఒక వ్యక్తికి? కానీ ఈనాడు క్షణాల్లో ఇంటర్నెట్ ద్వారా, 5G స్పీడ్ ద్వారా అన్ని దేశాలు క్షణాల్లో మనం చూడగలుగుతున్నాం. ఏ దేశం అంటే ఆ దేశాన్ని చూడగలుగుతున్నాం, ఏ సిటీ అంటే ఆ సిటీని చూడగలుగుతున్నాం క్షణాల్లో. అలానే సాతాను కూడా యేసు ప్రభు వారికి ఈ లోక రాజ్యాలన్నిటినీ, భూలోక రాజ్యాలన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇస్తాను. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. ఇదారు చూడండి, వినటానికి మనకి ఇది వింతగా ఉంటది, కానీ ఎట్ ప్రజెంట్ అంటే ఈ మాటలు యేసు ప్రభుతో అపవాది మాట్లాడే సమయానికి ఈ భూలోక రాజ్యాలు ఇవన్నీ కూడా సాతాను అధికారం కింద అతనికి అప్పగింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు అప్పగించారండి ఇతనికి అధికారం? ఎవరు అప్పగించారు? ఏదైనా వనంలో ఆదాము హవ్వలను దేవుడు నిర్మించిన తర్వాత తన పోలికలో, తన స్వరూపంలో దేవుడు ఆదాముని ఒక ఏలికగా నియమించాడు. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం మనం చూద్దాం, 27, 28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి. దేనినండి? భూమిని. అంటే అప్పటికి ఇంకా రాజ్యాలు లేవు, కానీ భూమి మీద ఎవరికి అధికారం ఇచ్చాడు? దేవుడు తన పోలికలో చేయబడిన, తను చేసుకున్న తన కుమారుడికి. ఆదాము దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు, అధికారం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. తరువాత సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన ఏలికలుగా నియమించాడు. రాజ్యం ఇచ్చాడు, అనగా భూలోకం అంతటి మీద అధికారం ఇచ్చాడు. ఏలికలుగా ఆదాముని ఉంచాడు.
కానీ ఆదాము ఏం చేశాడు? దేవుడు తనకిచ్చిన అధికారాన్ని అప్పనంగా అపవాదికి అప్పగించేశాడు. అది నాకు అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు అపవాది. కాబట్టి ఇప్పుడు అతను ఏం చేశాడంటే క్రీస్తు విరోధికి ఈ అధికారం ఇచ్చాడు. క్రీస్తు విరోధి లేదా అంత్యక్రీస్తు. యేసుక్రీస్తేమో అపవాది దగ్గర నుండి అధికారం తీసుకోవడానికి ఇష్టపడలేదు, తిరస్కరించాడు. అపవాదిని తిరస్కరించాడు, అతనికి మొక్కలేదు. అపవాది ద్వారా తాను అధికారం తీసుకోవడానికి ఇష్టపడలేదు. తనకు తెలుసు ఒక దినాన ఈ అధికారం అంతా తండ్రి అయినటువంటి దేవుని ద్వారా తనకు అప్పగించబడబోతా ఉందని యేసు ప్రభు వారికి తెలుసు. ఆ దినం వరకు ఆయన ఓపికతో కాచుకున్నాడు. ప్రియులారా, తొందరపడి చాలాసార్లు మనం దేవుడిచ్చేటువంటి ఆ బహుమానాలు కాకుండా ఈ లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకొని వాటి వెంటబడుతూ ఉంటాం. చాలాసార్లు తెలియకుండానే అపవాది చేతిలో మనం సాధనాలుగా మారిపోతూ ఉంటాం. విశ్వాసులమే, నిజమే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి మాదిరి. ప్రియులారా, ఇప్పుడు అపవాది తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా సమస్య మీద అధికారం పొందబోతున్నాడో అవి మనం తర్వాత జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏ విధంగా క్రీస్తు విరోధి ప్రపంచం అంతటిని రేపు పరిపాలించబోతున్నాడు అంటే, ఇక్కడ ఘట సర్పం అనబడినటువంటి సాతాను తన యొక్క బలాన్ని, తన సింహాసనాన్ని, తన గొప్ప అధికారాన్ని క్రీస్తు విరోధికి ఇచ్చేశాడు. ఇది మొదటిది, ప్రపంచాన్నంతా ఎలా పరిపాలించబోతున్నాడు అంటానికి ఇది ఒక రుజువు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మరొకటి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13 చాలా జాగ్రత్తగా వినండి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. క్రీస్తు రాకడలో, 7 ఏళ్ల శ్రమల కాలంలోని క్రీస్తు విరోధి పరిపాలనలో ఏమేం జరగబోతా ఉన్నాయి, ఎలా జరుగుతాయి అనేది కొన్ని మనం ఊహలకు అందవు. ఇది జరగదు అనే మనం అనుకుంటాం. ఇప్పుడే నేను ఉదాహరణ, అధికారం గురించినటువంటి ఉదాహరణ జ్ఞాపకం చేశా. రేపు ఈ అధికారాలన్నీ ఒక వ్యక్తికి అప్పగించబడబోతా ఉన్నాయి. ఒక రాష్ట్రపు అధికారం కాదు, ఆంధ్రప్రదేశ్ అధికారం కాదు, భారతదేశ అధికారం కాదు, ప్రపంచంలో ఉన్న దేశాల అధికారాలన్నీ ఒక వ్యక్తికి అప్పగించబడబోతా ఉన్నాయి. ఎలా జరుగుద్ది ఇదంటే యాజ్ అండ్ డేట్ మనం అని చెప్పొచ్చు జరగదు అని. కానీ బైబిల్ చెప్తుంది జరుగుద్దని. మనం విశ్వాసులం, బైబిల్ని విశ్వసిస్తాం, ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటని మనం విశ్వసిస్తాం. కాబట్టి తప్పకుండా ఇది జరుగుద్దని మన హృదయాల్లో దృఢంగా మనం ముద్ర వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, రెండవది. మొదటిది, సాతానే తన అధికారాన్ని, బలాన్ని క్రీస్తు విరోధికి అప్పగిస్తాడు. ఆ రాబోయేటువంటి క్రీస్తు విరోధికి 7 ఏళ్ల పరిపాలనా కాలంలో. ఇప్పుడు చూడండి 12-13, ప్రకటన గ్రంథం 12-13. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. క్రూర మృగముతో కూడా అంటే క్రీస్తు విరోధి అధికారం పొందుతాడు అనేది గ్యారంటీ, ఖచ్చితం. బైబిల్ చెప్తా ఉంది. ఎలా అనేది ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో చూసాం. ఇప్పుడు చూడండి 13వ వచనం. అప్పటి రాజులట, వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఆహా, ఎంత తేటగా ఉందండి లేఖనం, ఎంత స్పష్టంగా ఉందండి. క్రీస్తు విరోధి ఏ విధంగా అధికారం పొందుతాడనేది. ఒకటి, సాతాను ఇచ్చాడు. రెండవది, ఆనాటి పరిపాలకులు కూడా, భూమి మీద పరిపాలిస్తున్నటువంటి వారు కూడా ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. చూడండి, ఒకటి, సాతాను ఇచ్చాడు అధికారం, బలం, సింహాసనం. రెండవది, అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజులు. ఇక్కడ 10 మందిని శాంపుల్ గా వ్రాయబడింది. ఆ 10 మంది కూడా ఏమిస్తారట? అసలు ఏకాభిప్రాయం వచ్చింది వారికి. ఏ విషయంలో? తమ అధికారాన్ని అప్పగించే విషయంలో. ఏమండి, సరే, ఒక రాజు మనసు మార్చుకొని నా అధికారాన్ని ఇచ్చేద్దామని, ఉదాహరణకు చెబుతున్నా అర్థం చేసుకోవడానికి. మోడీ గారికి ఏదో జ్ఞానోదయమై పొద్దున్నే లేచి రాహుల్ గాంధీ గారికి ఫోన్ చేశాయా, నేను ఇక రిజైన్ చేస్తున్నాను, నా అధికారంలో మీరు తీసుకోండి, వచ్చి నా సీట్లో కూర్చోండి అని అంటే ఓకే అనుకోవచ్చు. 10 మంది 10 దేశాల అధ్యక్షులు ఒక వ్యక్తికి ఫోన్ చేసి
మీరు వచ్చి మా సీట్లో కూర్చోండి, మా దేశాన్ని కూడా మీరే పరిపాలించండి అని చెప్తారు అంటే అది జరిగేదా? కానీ రేపు జరగబోతా ఉంది. వీరు ఏకాభిప్రాయం గలవారే. ఏ విషయంలో? అధికారాన్ని క్రీస్తు విరోధికి అప్పగించే విషయంలో ఏకాభిప్రాయం గలవారే. తమ బలాన్ని, అంటే తమకున్న టోటల్ మిలిటరీ పవర్ నంతా కూడా, ఇది వ్యక్తిగత బలం కాదు, వాళ్ళకున్న మిలిటరీ పవర్, ఆ దేశానికి ఆ యొక్క మరి దేశాధ్యక్షుడికి, అనగా ఇక్కడ రాజు అని వ్రాయబడతా ఉంది, ఆ రాజుకున్నటువంటి మిలిటరీ పవర్ అంతా కూడా క్రీస్తు విరోధికి ఇచ్చేస్తారు. వీళ్ళు అధికారాన్ని ఇచ్చేస్తారు. ఎలా? ఎటువంటి విభేదాలు లేవు, ఏకాభిప్రాయంతో ఇచ్చేస్తారు. మరొకటి ఆశ్చర్యకరమైన మాట, ఇది మూడో సంగతి. ఒకటి, సాతాను ఆ క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబోతా ఉన్నాడు. రెండవది, అప్పుడు పరిపాలకులుగా ఉన్న వాళ్ళందరూ క్రీస్తు విరోధికి అధికారం ఇవ్వబోతా ఉన్నారు. ఇక మూడవ అద్భుతమైనటువంటి సంగతి 17వ వచనం, 17 ప్రకటన 17 దేవుని మాటలు నెరవేరు వరకు, అంటే దేవుని మాటలు ఏవైతే బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయో ఆ క్రీస్తు విరోధి గురించి, ఆయన రాకడ గురించి, అప్పటి సంగతుల గురించి, ఇవన్నీ నెరవేరే వరకు వారు ఏకాభిప్రాయము గలవారే. ఎవరు? అప్పటి పరిపాలకులు. అప్పటి దేశాలని, రాజ్యాల్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు కానివ్వండి, అధ్యక్షులు అంటే ప్రెసిడెంట్స్ కానివ్వండి, అదే విధంగా ప్రైమ్ మినిస్టర్స్ కానివ్వండి, అందరూ కూడా ఏకాభిప్రాయం గలవారే. తమ రాజ్యమును, అంటే ఎవరెవరి రాజ్యాల్ని వారు ఆ మృగమునకు అప్పగించుట వలన, ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. బా, ఎంత స్పష్టంగా ఉందండి లేఖనం. దేవుడే వారికి బుద్ధి పుట్టించాడంట. ఇప్పుడు ఉదాహరణకి మనమే ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒక వస్తువు, విలువైన వస్తువే, మన పొరుగు వారు ఎవరో అడుగుతున్నారు, అయ్యా నాకు పలాంది ఉంది కదా, మీ దగ్గర 2 ఉన్నాయి కదా. లేదు, ఉదాహరణ చెప్తున్నా, ఒక పేదవాడు సెల్ ఫోన్ లేదు, నా దగ్గర 2 ఉన్నాయి అనుకుందాం. బ్రదరు మీ దగ్గర 2 ఉన్నాయి కదా, నా దగ్గర ఒక్క ఫోన్ కూడా లేదు, దయచేసి ఒక్క ఫోన్ నాకు ఇవ్వండి అంటే నేను ఇస్తానా? అదే దేవుడు బుద్ధి పుట్టిస్తే, దేవుడే బుద్ధి పుట్టిస్తే 2 తీసుకోండి బ్రదర్ అంటాం. దేవుడు బుద్ధి పుట్టిస్తే, మన బుద్ధి కాదు, మనమైతే ఇవ్వం. దేవుడే బుద్ధి పుట్టిస్తే ఇచ్చేస్తాం. అలానే దేవుడే ఆ రాజులందరికీ బుద్ధి పుట్టించాడట. ఎందుకు? తన సంకల్పం, దేవుని సంకల్పం నెరవేరాలి. ప్రతి విషయంలో దేవుని సంకల్పం నెరవేరాలి. ఆ నెరవేరడం కొరకు దేవుడే ఆనాటి పరిపాలనకు బుద్ధి పుట్టించడం వలన వారందరూ కలిసి క్రీస్తు విరోధికి అధికారం అప్పగిస్తారండి. వాడొక అధికారిగా లోకాన్ని 7 ఏళ్ల పాటు ఏలబోతా ఉన్నాడు ప్రియులారా. ఆ 7 ఏళ్ల పరిపాలనా కాలములో అదే యెహోవా దినం అని మనం చెప్పుకున్నాం. యెహోవా దినం అని 7 ఏళ్ళు మాత్రమే కాదు సుమా, అది కాలములు అని మనం చెప్పుకున్నాం. అనేక సంగతులు యెహోవా దినం అని పిలువబడినటువంటి ఆ కాలములో నెరవేరవలసి ఉన్నాయి. అదే ఆ నెరవేరేటువంటి భాగములోనే సంఘం ఎత్తబడిన వెంటనే యెహోవా దినం ప్రారంభం కాగా, ఆ యెహోవా దినములో మొట్టమొదటిగా క్రీస్తు విరోధి తన్ను తాను బయలుపరుచుకుంటాడు. క్రీస్తు విరోధికి ప్రపంచ దేశాల అధికారం అంతా కూడా అతనికి అప్పగించబడుద్ది. ఆ విధంగా అప్పగించబడినటువంటి అధికారాన్ని అతను వినియోగించుకుంటూ 7 ఏళ్ల ఆ శ్రమల కాలములో అతడు ఏ విధంగా ప్రపంచ ప్రజల పట్ల ప్రవర్తించాడు, ఏ విధంగా ఇశ్రాయేలీయుల పట్ల ప్రవర్తించాడనేది ప్రభు చిత్తమైతే మరొకసారి మనము ధ్యానం చేద్దాం. యెహోవా దినము ఇశ్రాయేలీయుల మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉంటది అనేది మొదటి అంశం మనది. తరువాత అది అన్యజనుల మీద కూడా యెహోవా దినము దాని యొక్క ప్రభావం అన్యజనుల మీద ఎలా ఉండబోతా ఉందనేది కూడా మనం కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు మనం ధ్యానం చేసినటువంటి అంశంలో ముఖ్యమైనది ఏంటంటే, లోకములో ఉప్పు లాంటి సంఘం ఉంది కాబట్టే రేపు 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రపంచం ఎంత భయంకరంగా తయారవబోతుందో ఇప్పుడే అది తయారవ్వకుండా సంఘం దాన్ని ఆపుతా ఉంది. లోకం పూర్తిగా చెడిపోకుండా ఉప్పు లాంటి సంఘం లోకాన్ని కాపాడుతా ఉంది. ఆ ఉప్పు నీవు నేనే. మనమందరం కూడా మనలో మనం ఉప్పు సారం కలిగిన వారుగా ఉంటూ ఈ లోకం కొరకు, లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్న ఆత్మల కొరకు, లోకములో క్షీణించిపోతున్న మానవ సంబంధాల కొరకు, తగ్గిపోతున్న ప్రేమల కొరకు మనమందరం ఒక మాదిరిగా నిలిచి ప్రార్థిస్తూ
ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారమై ఆ యేసుక్రీస్తు దినము కొరకు మనం కనిపెడదాం. అలాగూ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన ఆత్మ సహాయాన్ని దయచేయును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని అందించిన వైద్యవధానం గారికి వందనాలు. జూమ్ మీటింగ్ తరఫున దేవానందండి. జూమ్ మీటింగ్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. మంచి వర్తమానము అక్కడ గురించి, దేవుని అక్కడ గురించి, క్రీస్తు విరోధి గురించి దేవుడు ఐదు వారి ద్వారా మంచి వర్తమానం అందించిన. చివరి ప్రార్థన రెడ్డేమన్న ప్రార్థన చేస్తారు. రెడ్డేమన్న చివరి ప్రార్థన చేస్తారు. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ దాసుని ద్వారా మా తండ్రి మాట్లాడించుకున్న ప్రతి మాటకై మీకు స్తోత్రం. అయ్యా మా తండ్రి, బుద్ధి పుట్టించేవారు మీరు తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రభు, శ్రేష్టమైన సంగతిని వినటానికి మీరు సహాయం చేశారు. సాదృశ్యంగా మా తండ్రి, ఈ రాజ్యాల్లో ఉన్న వ్యక్తుల గురించి కూడా మా ప్రభు మీరు తేటగా అర్థమయ్యేటట్లుగా మాట్లాడించుకున్నారు. మీ దాసులు దేవానంద్ గారిని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ సంగతులను స్పష్టంగా మాట్లాడటానికి, చక్కగా వివరంగా మాట్లాడటానికి, మాకు అర్థమయ్యే రీతిలో మాట్లాడటానికి మీ దాసునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీ దాసుని కుటుంబాన్ని, మీ దాసుని పరిచర్యను రెండింతలుగా ఆశీర్వదింపచేయమని, అదే సమయంలో మా ప్రభు బాధ్యతతో భారం తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను, ఇది నా అధ్యక్షత వహించిన దాసును కూడా నీ జీవముల హస్తాలకు అప్పగించుకుంటూ మరి ఎక్కువైన శ్రేష్టమైన సంగతులు ఆయన ఈ భాగం నుంచి ఉండటానికి కూడా ఆ నాశన పుత్రుని గురించి మా ప్రభు మీరు మాట్లాడించుకున్న ప్రతి మాటకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాడు బలం కలిగిన వాడే గాని అధిక బలం కలిగిన దేవుడు నాయన మీకు వందనాలు చెల్లిస్తూ, మీ అధిక బలము కలిగిన మిమ్ములను అనుసరిస్తున్న మాకు కూడా నాయన జ్ఞానము, బుద్ధి, బలము మీలోంచి మాకు దయచేసి మీరు అక్కడ పర్యంతరం భద్రపరచుమని, ఈ లోకం నుంచి పోయేంత వరకు నాయన మీ కాపుదలు దయచేయం. శ్రేష్టమైన సంగతులను నిర్మించిన మీ దాసుని జీవముల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అన్న వందనాలు.